హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్విస్ లైఫ్ స్టైల్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేమైతే ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ మూడ్ లో ఉన్నాము. ఏం సెలబ్రేషన్స్ అబ్బా అని అనుకుంటున్నారా? అదే అండి, మా అద్వైత్కి అప్పుడే 1 year వచ్చేసింది. 1 year బర్త్డే సెలబ్రేషన్స్. నైట్ 12 o'clock సెలబ్రేషన్స్ అండి ఇవి. ఈ టైంలో వాడి యాక్టివ్నెస్ చూడండి, ఎంత యాక్టివ్గా ఉన్నాడో. ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడి బర్త్డేకి వాడే క్లాప్స్ కొట్టుకొని విషెస్ చెప్పుకుంటున్నాడు. అందరూ ఉండే హడావిడిలో ఉద్వి అసలు చెప్పా పెట్టకుండా క్యాండిల్స్ ఊదేసింది. కేక్ కటింగ్ కి మాత్రం వాడు ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. చాకు మాత్రం ఎవరు పట్టుకోవడానికి ఒప్పుకోలేదు. వాడే కట్ చేయాలని వాడే కట్ చేశాడు. అసలు డేస్ ఎంత ఫాస్ట్ గా అయిపోతున్నాయో. నిన్నగాక మొన్న పుట్టినట్టు అనిపిస్తుంది. అంతలేక 1 year బర్త్డే సెలబ్రేషన్స్ కూడా వచ్చేసాయి. అప్పుడే 1 year ఆ అద్వైత్కి అని అనిపిస్తుంది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. వాళ్ళ పెదనాన్నలు ఇద్దరు మాత్రం బాగా మిస్ అయ్యారు. అందుకని వాడు కేక్ ఫోన్ లోనే పెట్టేశాడు. కేక్ ఇద్దరికి. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయిపోయేసరికి అరౌండ్ 1 o'clock అయింది. అప్పటికి వాడి యాక్టివ్నెస్ మాత్రం తగ్గలేదు. ఏ మాత్రం నిద్ర రాలేదు వాడికి. ఇంకా ఫుల్ యాక్టివ్ అవుతూ ఉన్నాడు టైం అయ్యే కొద్దీ. పార్టీలో పిల్లల వరకు ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాము అని ప్లాన్ చేసాము. ఫస్ట్ మాకు ఏమి ఇవ్వాలి అనేది అర్థం కాలేదు. అబ్బాయిలకి సపరేట్ గా అమ్మాయిలకి సపరేట్ గా ఇవ్వాలా, లేకపోతే అందరికి కలిపి ఒకటే గిఫ్ట్ ఏదైనా తీసుకోవాలా అని చాలా దూరం ఆలోచించి ఫైనల్ గా అబ్బాయిలకి వాచెస్, అమ్మాయిలకి సైడ్ బ్యాగ్స్ తీసుకున్నాము. అండ్ ఆ వాచెస్ తో పాటు చాక్లెట్స్ అవి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ తో పాటు చాక్లెట్స్ అవి వేసి ప్యాక్ చేస్తున్నాము. ఇంకా మార్నింగ్ లేచాక యాజ్ యూజువల్ మేము ఫ్రెష్ అయిపోయి వాడికి స్నానాలు, ఫుడ్ అన్నీ అయిపోయి రెడీ చేస్తున్నాము. వాడికి వైట్ అండ్ వైట్ పంచె టైప్లో తీసుకున్నాము. ట్రెడిషనల్గా బాగుంటుంది అని అలా తీసుకున్నాము అవుట్ఫిట్. ఆ తర్వాత పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర సబరిక్షేత్రం ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ అందరు దేవుళ్ళు ఉంటారనమాట. సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, సీతారాముల వారు, ఆంజనేయ స్వామి అందరు ఉంటారు. అందరు దేవుళ్ళ దగ్గర టెంకాయ కొట్టుకొని పూజ చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. సో పూజ అయిపోయాక కాసేపు పీస్ఫుల్ గా గుళ్ళోనే కూర్చున్నాము. వాడిని కూడా ఫ్రీగా వదిలేసాము, కాసేపు ఆడుకుంటాడులే అని. వదిలేస్తే దోగాడుకుంటే అక్కడ భజనలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. పిలుస్తున్నా కూడా పలకకుండా. చూడండి, పిలుస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూశాడు. కానీ 1 second అనమాట. నన్ను కాదులే, అయినా నేను పలకను అన్నట్టు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. వాడి పట్టికి వాడు ఎంత పిలుస్తున్నా కూడా. ఒక 5 minutes అలా టెంపుల్లో కూర్చొని రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ.